అంతా భగవత్ స్వరూపానిదే, నాకేమాత్రం సంబంధం లేదు అని చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే క్రియేట్ చేసింది నేనైతే గనక ఈ శరీరంలో నా అనారోగ్యం ఏదైతే ఉందో నేను తీసిన దాని కర్మ ఫలితం నన్ను చూస్తాను. కాబట్టి నేను చేశానని చెప్పి గొప్ప చెప్పుకోవడం కానీ నేను చేసిన మనస్ఫూర్తిగా కూడా ఉండకూడదు. ఇదంతా భగవంతుడే చేశాడు అని ఎప్పుడైతే మీరు అనుకున్నారో ఈ క్రియలో సంబంధించిన కర్మఫలం ఏదైనా కానీ మనకు రాదు. ఓకేనా సార్? మీరు నిన్న ఎప్పుడు అన్నారు మీరు చంద్రశేఖర్ గారు, సార్ హీలింగ్ చేయడం వల్ల ఆ కర్మఫలం మనకు వస్తుంది కదా అన్నారు కదా. వస్తుంది ఎప్పుడు? నేను చేశాను అన్న భావన నాలో ఉంటే కనుక ఆ కర్మఫలం నాకు వస్తుంది. నేనైతే చేయలేదు. నేను ఎవరిని? దైవ కుమారుణ్ణి, తేజవంతమైన దివ్య తేజస్సుని మరియు ఆకుపచ్చ రంగు కలిగిన చికిత్సా దేవతను అయిన నేను చేశాను. చికిత్సా దేవత చేసిందే తప్ప మూర్తి అనబడే ఈ దేహదారంతో ఉన్న మూర్తి అనబడే వ్యక్తి చేయలేదు. ఆ వ్యక్తి చేసిన భావన ఉంటే కనుక దానికి సంబంధించిన కర్మఫలము ఈ మూర్తి అనే వ్యక్తి తీసుకుంటాడు. చేసిన ఎవరు? దేవతా స్వరూపం. ఎవరికి వెళ్తుంది? దేవతా స్వరూపానికి వెళ్తుంది. సో మూర్తికి రాదు. కాబట్టి ఏ కర్మ కూడా మూర్తికి అంటుకోదు. ఎవరికి అంటుకున్నా అంటుకోకపోయినా హీలర్కి మాత్రం అంటుకోదు. ఇది మాత్రం 100% కరెక్ట్. ఎందుకోసం అంటే హీలర్ కాదు చేసేది, మనిషిగా ఉన్న మూర్తి చేసేది కాదు. హీలర్ ఎవరు? ఇక్కడ దేవతా శక్తి, ఆకుపచ్చ రంగు కలిగిన చికిత్సా దేవతా శక్తి చేస్తుంది కాబట్టి, ఆ దేవత చేస్తుంది కాబట్టి మంచికరమైన చెడుకరమైన ఆ దేవతకి వెళ్తుంది. ఇక్కడ నేనెవరో ఓన్లీ చాలనింగ్ మాత్రమే, ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, భగవంతుని చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. కాబట్టి నేను ఉపకరణ చేస్తున్నాను, ఉపకారంగా ఒక ఇన్స్ట్రుమెంట్కి ఉపపడుతున్నాను. దైవానికి ఈ వ్యక్తికి హీల్ చేయడానికి దైవం చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్కి ఉపపడుతున్నాను కాబట్టి నేను పనిచేస్తాను. మరి పనిచేయడానికి నాకేమవుతుంది అంటే ఈయన 100 రూపాయలు 200 500 ఇస్తాను నాకు. మరి నేను పని చేశాను కదా, మరి పని చేసేదానికి ఫలం ఉండాలి కదా. ఆ ఫలం డబ్బు రూపాయలు నాకు వస్తుంది తప్ప హీల్ చేసిన కర్మఫలం నాకు రాదు. సర్వీస్ చేశాను అంతే. మరి ఊరికే సర్వీస్ చేయించుకుంటారా? ఎంత ఉందా ఇస్తారు, అది తీసుకుంటారు. నేను అక్కడ పనిచేసినందుకు గాను పారితోషం వస్తుంది తప్ప హీలింగ్ మాత్రం చేస్తున్నందుకు పారితోషం రాదు. ఇక్కడ పని చేశాడు పని వాళ్ళలాగా, అందుకోసం చెప్పేస్తారు. ఓకేనా? ఒకవేళ మనీ తీసుకోకుండా ఉంటే, మనీ తీసుకోకపోతే ఏమవుద్ది? కర్మ ఏమంటుకోదు, వేస్ట్ అవుతుంది. నేను చేసే మరి ఊరినే చేస్తాను డబ్బున్నాను, మనకి రిఫ్లెక్షన్ వస్తుంది కదా. ఏ రిఫ్లెక్షన్ అది ఊరినే చేస్తూ ఉంటుంది.